కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ గురి అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈరోజు మార్నింగ్ దాడి చేసిన ఘటన చూస్తున్నాం. మనము చాలా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం చెందిన నాయకులు, దాదాపు మహిళా నాయకురాలతో కలిసి కూడా తెలంగాణ ఏదైతే జాగృతి నాయకులు అటు మహిళా నాయకురాలు కలిసి ఉప్పల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్సీకి సంబంధించిన క్యూన్యూస్ ఆఫీస్పై దాడి చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తం ఆ దాడికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు అయితే పాల్గొన్నారు. నిన్న ఏదైతే కవితపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తీర్మాన్ మల్లన్న నిన్న బీసీ మీటింగ్లో జహీరాబాద్ జరిగిన ఒక బీసీ మీటింగ్ సదస్సులో ఆ తీర్మాన్ మల్లన్న ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి సంబంధించి మొదటి నుంచి ఏదైతే కవిత చెప్పుకుంటుందో ఇది మా విజయం అని చెప్పేసి కవిత చెప్పడం, గత సంవత్సరం నుంచి మేము బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి గత 18 నెలలుగా ఎలాంటి పోరాటం చేస్తున్నానని చెప్పేసి ప్రతి మీటింగ్లో బీసీలకు సంబంధించి కవిత పోరాడింది. సో పోరాడిన విషయాలకు సంబంధించి తెలంగాణ జాగృతి నాయకులు ప్రచారం చేసుకోవడం, మరో పక్కన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వెంటనే కూడా కవిత ఇంటి వద్ద కూడా తెలంగాణ జాగృతి నేతలు చాలా పెద్ద ఎత్తున సమరాల్లో పాల్గొన్నారు. కవిత కూడా చాలా పెద్ద ఎత్తున సమరాల్లో పాల్గొని రంగులు పూసుకోవడం ఇదంతా జరిగింది. సో దానికి సంబంధించి నిన్న జహీరాబాద్ మీటింగ్లో అసలు కవితకి ఏంటి సంబంధం, 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే కవితమ్మ ఎందుకు ఆ భుజాలు నడుముకుంటుంది, నేనే వేసిన కవితకు ఏం సంబంధం, గత 70 సంవత్సరాలుగా ఇలాంటి అగ్రవర్ణాలే కదా బీసీలను తొక్కిపరేసింది. సో మీరెలా సంబరాలు చేసుకుంటారు, అసలు బీసీలకు మీకేంటి పొత్తు, మీది మంచం పొత్తా కంచం పొత్తా అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తీర్మార్ మల్లన్న నిన్న మీటింగ్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ జాగృతి కార్యకర్తలు వెంటనే దాని రియాక్షన్ అయితే క్యూన్యూస్ ఆఫీస్పై దాడి చేసిన ఘటన చూస్తున్నాం. సో దాడి చేసినప్పుడు క్యూన్యూస్ ఆఫీస్లో తీర్మార్ మల్లన్న కూడా అక్కడే ఉన్నాడు. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా దాడి చేసిన పరిస్థితి చూస్తున్నాం. గన్మెన్లు కూడా దాదాపు ఫైర్ చేయాల్సిన పరిస్థితి, 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక్కసారిగా ఊహించలేదు. సో ఇంతమంది కార్యకర్తలు వచ్చి దాడి చేస్తారన్న వాళ్ళు కూడా ఊహించలేదు. మొత్తం ఆఫీస్కి ఎక్కడికక్కడ అద్దాలు ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆఫీస్ అంతా రక్తసిక్తమైంది, మొత్తం రక్తం అంతా రక్తసిక్తమైంది ఆఫీస్ అంతా. బట్ అదే గాల్లోకి కాల్పులు జరిపారు. సో బయట కొన్ని గ్రూపుల్లో ప్రచారం అవుతుంది. సో గన్మెన్లు కాల్పులు జరిపిన దానికే ఆ కార్యకర్తలకు గాయాలని చెప్పేసి కూడా కొంచెం బయట ప్రచారం జరుగుతుంది. చూడాలి అసలు రక్తం దానికి సంబంధించి ఇంకా పోలీసులు ఒక వివరణ. ఎందుకంటే ఒక పక్కన బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు తీర్మార్ మల్లన్న కానీ పదే తెలంగాణ జాగృతిని టార్గెట్ చేయడం, నిన్న కూడా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి కౌంటర్గా తెలంగాణ జాగృతి నేతలు కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సో తెలంగాణ జాగృతి మొదటి నుంచి బీసీల కోసం కొట్లాడుతుందని చెప్పేసి జాగృతి చెప్తుంటే, మరో పక్కన ఇటు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇటు తెలంగాణ నుంచి కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తీర్మాన్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టుగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మొదటి నుంచి మేము కొట్లాడుతున్నాం. సో బీసీలకు సంబంధించి ఇందిరా పార్క్లో ధర్నా చేసాం, సో మాకు కూడా ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాలు చాలా ప్రోగ్రామ్ చేసామని చెప్పేసి జాగృతి చెప్పుకుంటే, మరో పక్కన వాటిని ఖండిస్తూ అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు నిన్న తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా వివాదం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పొలిటికల్గా తీర్మార్ మల్లన్న పొలిటికల్గా కామెంట్ చేయొచ్చు, మీకేంటి సంబంధం అని చెప్పేసి, అసలు నీ కులం ఏంటి అని కూడా అనొచ్చు, లేకపోతే అక్కడి వరకు చేస్తే బాగుండు. బట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే జాగృతి కార్యకర్తలు సీరియస్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే దాడికి సంబంధించి విజువల్స్లో అయితే మనకు చాలా పెద్ద ఎత్తున దాడి జరిగినట్టయితే కనబడుతుంది. చూద్దాం దీని దాడి తర్వాత తీర్మాన్ మల్లన్న అయితే ఇప్పటికీ స్పందించలేదు. మరో పక్కన జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా దాడికి సంబంధించి ఎవరు స్పందించలేదు. చూద్దాం ఎలాంటి స్పందనలు వస్తుంది తీర్మాన్ మల్లన్న నుంచి. దాని కౌంటర్గా గతంలోనూ తీర్మాన్ మల్లన్నపై చాలా ఆఫీస్పై చాలామంది దాడి చేసిన సంఘటనలు చూసాం. సో తీర్మాన్ మల్లన్న కౌంటర్ మళ్ళీ ఏ విధంగా ఇస్తాడు ఈ దాడికి సంబంధించి అని చెప్పేసి మొన్ననే ఏదైతే మహానీసుకు సంబంధించి కూడా దాడి ఘటన మరొక మందికి, మరో పక్కన తెలంగాణ జాగృతి కార్యకర్తలు మళ్ళీ ఈరోజు తీర్మాన్ మల్లన్న క్యూన్యూస్ ఆఫీస్పై దాడి చేయడం చూస్తున్నాం. సో ఈ దాడుల పరంపర అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహానీసుకు సంబంధించి కూడా ఏదైతే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అటు బీఆర్ఎస్ వ్యాధులలో దాడులు జరిగితే, మరో పక్కన తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి
క్యూనిస్ ఆఫీస్ పై కూడా దాడి చేయడం మనం ఈరోజు అయితే చూస్తున్నాం. ఓటు యూ. అరే చింతపండు నవీన్ గా గన్నులు పెట్టుకొని మోగతనం కాదురా,